భూమి పరీక్షల పోనాయి ఇయాలైనా 8 గంటల దాకా పడుకుందాం అనుకున్నా 6ంటికే లేపి తపామని నెత్తి మీద కుంకుడుకాయల రసం పోసి తానం చేపించినావు. నానంటే నీకు అంత అభిమానం దేనికి భూమే? నువ్వేం సంటిదానివని తానం చేయించలేదే. పరీక్షల ముందు ఎప్పుడో తలతానం చేసిన ఎలక సచ్చిన వాసన వస్తుంటే నెత్తిన బకెట్ నీళ్లు కుమరిచినాడు అంతే. ప్రసాదం ఎట్టక ముందే నోరు తెరవకే కొండమ్మా. నా పరిస్థితి చెప్తా ఇనుకో. పొద్దుగాలనే గుడికి రావాలని నిన్న సాయంకాలం డ్యూటీ ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా చెప్తానే ఉంది. పరీక్షలు బాగా రాసినాం కదా, మళ్ళా దేవుణ్ణి పాచేయమని పొల్లు దండలు పెడతామా ఏటి? మన జాతకాలు రాతలు రాసిన దేవుణ్ణి పరీక్షలెట్టొద్దు అని అడుగుతామే గాని రాసిన పరీక్షలకు ఫలితమిట్టా ఉండాలని ఎట్టా చెప్తాం. మరెందుకు ఎంత పొద్దునే గుడికి లాక్కొచ్చినావు? ఎలా స్పెషల్ ఏంటో చెప్పపిగా. చికెన్ చీజ్ పిజ్జా, రోస్ట్ ఫిష్ మసాలా. గుళ్ళకొచ్చి నీస్ గురించి చెప్తావేటి? ఓ నువ్వే కదా స్పెషల్ ఏంటని అడిగినావు. అప్పిగా హోటల్లో స్పెషల్ ఏంటి అని అడగలేదు. ఈ రోజుకొక ప్రత్యేకం ఉన్నది. ఏందబ్బా గుర్తొచ్చినది. పోయినేడు మేకల అంజిగాడి వాళ్ళ కర్ర కుక్కున్నది కదా, అది 7 పిల్లల్ని కన్నది ఈ రోజే కదా. అందులో మచ్చల కుక్క అచ్చు నీలాగే ఉందని చెప్పినాడు కదా. నీలాగే ఉన్నది, నోరు మూసుకో. కర్మ. మరేటే పెసలు? అంతేలే, పట్నం వచ్చినాక అంతా మర్చిపోయినారు. హోటల్ తిండి నీకు, హోటల్ తిండి అప్పిగాడికి. అట్ట దెప్పకు బూలచ్మే. స్పెషల్ ఏటో చెప్పు. మర్చిపోయినది గుళ్ళో గుంజలు తెస్తాను. ఇయ్యాల మా అమ్మ పుట్టినరోజు. అర్రే అవును, ఎంత పని అయిపోయినది, మర్చిపోనావు. సరోజమ్మత్తకి శుభాకాంక్షలు చెప్పాలా? ముందు గుంజీలు తీయాలా? అరే ఇక్కడ కాదు, దేవుడి ముందు తీ పద. నమస్తే పంతులు. నమస్కారం అమ్మా. ఇన్నేళ్లలో ఈ పుట్టినరోజుకే భూమి లేకుండా మీరు ఒక్కళ్లే వచ్చారేంటమ్మా? అవును పంతులు గారు, నా కూతురు ఎక్కడున్నా నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి. మా అమ్మ పేరు సరోజమ్మ పంతులు గారు. 100 ఏళ్ళు సల్లంగా ఉండాలని అర్చన చేయండి. గోత్రనామాలు చెప్పండమ్మా. అవన్నీ తెలియదు పంతులు గారు, దేవుని గోత్రం అనుకోవడమే. సరోజం అనామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అర్చనం కరిష్యే. ప్రసాదం తీసుకోండమ్మా. శుభం. వస్తాను పంతులు గారు. అలాగే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.